ఎన్టీఆర్ జిల్లా లేపాక్షి ఎంపోరియంను సందర్శించారు మంత్రి సవిత. లేపాక్షి ఎంపోరియంలో విగ్రహాలు, వస్త్రాల గురించి అడిగి తెలుసుకున్నారు. సామాన్యుల దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన వస్తువులు ఎంపోరియంలో ఉన్నాయని తెలిపారు. ఇక్కడ 16 ఎంపోరియంలు ఉన్నాయని, బయట మరిన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రస్తుతం 100 కోట్ల టర్నోవర్ లేపాక్షిపై ఉందని, దీన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మన ఉత్పత్తులు విదేశాల్లో కూడా లభ్యమయ్యే దిశగా లేపాక్షి ఎంపోరియం అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇది మనం చేయించాము. ఇది ఇంట్లో ఏదైనా పెట్టుకోవడానికి పళ్ళు ట్రెడిషనల్గా ఉంటుంది, ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ లేకుండా ఇంకా ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం లేపాక్షి ఎంపోరియంస్ మొత్తం 16 ఇక్కడ ఉన్నాయి, 3 బయట ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. అదే విధంగా నేను కూడా తెలియజేసేది, నేను కూడా చేయబోయేది కూడా ఒకటే, ఇంకా కొన్ని మన రాష్ట్రంలో ఎంపోరియంస్, లేపాక్షి ఎంపోరియంస్ కొన్ని రీమోడల్ చేయాల్సిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి, అవి కూడా చేయబోతున్నాం. ఇతర రాష్ట్రాల్లో కూడా మరికొన్ని కూడా మేము ప్లాన్ చేయబోతున్నాం. అదే విధంగా విదేశస్తులు కూడా నేను ఇప్పుడు ఇక్కడికి విజిట్కి వచ్చాను. విజిట్కి వస్తే వాళ్ళు ఇక్కడి నుంచి విదేశాలకు తీసుకెళ్తున్నామంటే, లేదు మేము విదేశాల్లో కూడా పెట్టబోతున్నాం అని కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు 80 కోట్ల టర్నోవర్ ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరమే 100 కోట్ల టర్నోవర్ కూడా మేము తీసుకురాబోతున్నాం అని కూడా తెలియజేస్తాం. ఇక్కడ స్టాఫ్ కూడా ఇతర షాపుల్లో కూడా పోలిస్తే, నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ స్టాఫ్ కూడా చూస్తున్నా చాలా రెస్పాన్సిబిలిటీ. గతంలో కూడా నేను 4 సార్లు ఈ షాప్కి వచ్చాను, అప్పుడు కూడా రిసీవింగ్ అలాగే ఉంది. ఇప్పుడు మినిస్టర్ గా నేను వచ్చినప్పుడు కూడా రిసీవింగ్ అలాగే ఉంది. కాబట్టి దయచేసి అందరికీ నేను తెలియజేసేది ఒకటే, మన సంపదను మనం సృష్టించుకుందాం, అభివృద్ధి చేసుకుందాం అని కూడా తెలియజేస్తూ, ఈ హస్తకళాకారులకు, లేపాక్షి ఎంపోరియంకు, రాష్ట్రానికే మరింత కీర్తి తెచ్చే విధంగా మేము చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం.